Hi friends, welcome to our channel. Myself Surya Toleti, and then today discussing topic is the maximum power transformation theorem. And then friends, Surya Technique Academy లో మనం నెట్వర్క్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 5కి స్వాగతం. సో ఈ రోజు మనం డిస్కస్ చేసేది ఏంటంటే కనుక మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది ఏంటంటే కనుక మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ఎలా అప్లికేబుల్ అవుతుంది, ఎందుకు దీన్ని ఫైండ్ చేశారు, ఇది ఏది ఫైండ్ చేస్తుంది, వాట్ యూ డూ స్టెప్స్ అండ్ దెన్ అప్లికేషన్స్ దీని గురించి మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్ అండ్ దెన్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ టు సపోర్ట్ అస్ ఫర్ మీ. అండ్ దెన్ ఫ్రెండ్స్ టాపిక్లో వెళ్ళే ముందు లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. వాచ్ ఫర్ ది టిల్ ఎండ్. సో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో బేస్డ్ ఆన్ ఫర్ ది హైయర్ స్టాండర్డ్స్. సో హైయర్ స్టాండర్డ్స్ నుంచి తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. ద ప్లీజ్ టు వాచ్ ఫర్ టిల్ ఎండ్. ఓకే ఫ్రెండ్స్. సో maximum power transformation theorem. So maximum power transformation theorem ఏది ఫైండ్ అవుట్ చేస్తుంది, యూ కెన్ ఫైండ్ ఫర్ ది కరెంట్ ఆఫ్ ది లోడ్ రెసిస్టెన్స్. సో లోడ్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి అనమాట. అండ్ దీని ఒక స్టేట్మెంట్ చూడండి. సో మెయిన్గా లోడ్ రెసిస్టెన్స్ థియరం ఎందుకంటే కనుక సప్లై అనేది పంపించినప్పుడు సో లాసెస్ కాకుండా లాస్ట్ లోడ్ రెసిస్టెన్స్ వరకు కూడా మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అనేది వెళ్ళాలి అనేది. ఓకే. అండ్ దెన్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు రెసిస్టెన్స్ లోడ్ being connected to a DC network receives maximum power. సో అంటే లోడ్ రెసిస్టెన్స్ లోడ్ అనేది బీయింగ్ కనెక్టెడ్ టు DC నెట్వర్క్ రిసీవ్స్ ఏ మ్యాక్సిమం పవర్. అంటే ఆ యొక్క లోడ్ రెసిస్టెన్స్ అనేది DC నెట్వర్క్ నుంచి సో మ్యాక్సిమం పవర్ని రిసీవ్ చేసుకుంటుంది, రిసీవ్స్. అండ్ దెన్ వెన్ ఏ లోడ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ది ఇంటర్నల్ రెసిస్టెన్స్. అంటే లోడ్ రెసిస్టెన్స్ అనేది ఈక్వల్ టు ది ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఏ విధంగా అంటే మనకి ఏం తీసుకున్నాం, థెవెనిన్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేది తీసుకున్నాం. సో థెవెనిన్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ తీసుకున్నాం ఆఫ్ ది సోర్స్ నెట్వర్క్. అంటే ఆ సోర్స్ నెట్వర్క్ ఏంటి, సో థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ తీసుకుని దాని ఈక్వల్స్ టు లోడ్ రెసిస్టెన్స్ అని చేస్తున్నాం యాజ్ సీన్ ఫ్రమ్ ది లోడ్ టెర్మినల్. సో లోడ్ టెర్మినల్ మనం చూడొచ్చు. సో ఓకే, ఎందుకు మనం థెవెనిన్స్ థియరం అనేది తీసుకున్నాం అంటే ఇంకా మనకి ఎలక్ట్రికల్ సర్క్యూట్ థియరంలోకి వచ్చేసరికల్లా మెయిన్గా మనకి 3 థియరమ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. వన్ ఈజ్ ఫర్ ది సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ థియరం, అండ్ దెన్ సెకండ్ వన్ ఈజ్ ది థెవెనిన్స్ థియరం, అండ్ దెన్ థర్డ్ వన్ ఈజ్ ది నార్టన్స్ థియరం. సో థెవెనిన్స్ థియరం ఏంటి, వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ది రెసిస్టెన్స్. నార్టన్స్ థియరం ఏంటి, కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ది రెసిస్టెన్స్. సో మనకి ఆల్మోస్ట్ సర్క్యూట్స్ అన్ని కూడా ఎలాగే ఉంటాయి. సో మనం ఎప్పుడైతే కనుక వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ కావాలి అనుకుంటామో సో ఆ టైంలో అక్కడ మనం థెవెనిన్స్ థియరం అనేది తీసుకోవాలి. దిస్ ఈజ్ ది మెయిన్ స్టాండర్డ్ ఫర్ ది సర్క్యూట్ థియరీ. ఓకే ఫ్రెండ్స్, ఇది మెయిన్ వన్ ఆఫ్ ది రూల్ ఆల్సో ఫర్ ది సర్క్యూట్ థియరీ. సో ఎందుకు అంటే కనుక ఇలాగా సో మనం కంపల్సరీ వోల్టేజ్ సోర్స్ని తీసుకుంటాం. సో వోల్టేజ్ సోర్స్ తీసుకున్నప్పుడు పక్కన రెసిస్టెన్స్ పెట్టుకున్నా కానీ థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో దాన్ని బేస్ చేసుకుని మిగతా ఏ థియరమ్స్ చేసాం. సో వీ కెన్ ఫర్ ది ఎనీ ఆఫ్ ది ఫైండింగ్ ఫర్ ది థియరమ్స్ సో మస్ట్ బి దట్ వీ ఆల్సో యూస్ ఫర్ ది థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్. ఓకే. అండ్ దెన్ ఫ్రెండ్స్, సో DC సోర్స్ నెట్వర్క్. సో DC సోర్స్ నెట్వర్క్ తీసుకోవడం లోడ్ రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ చేసాం. సో ఈ DC సోర్స్ నెట్వర్క్ ఫర్ యువర్ చాయిస్. సో ఏదైనా నెట్వర్క్ తీసుకోండి. సో ఇప్పుడు నేను థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ తీసుకున్నాను. సో వోల్టేజ్ సోర్స్ ఉంది ఇన్ సిరీస్ విత్ ది రెసిస్టెన్స్. సో వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ది రెసిస్టెన్స్ అంటే దిస్ ఈస్ ఆటోమేటికలీ సో కోడ్ హ్యాస్ ది థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ అండ్ దెన్ లోడ్ రెసిస్టెన్స్ RL. సో ఇప్పుడు నేను పాయింట్స్ X అండ్ Y సో దీన్ని కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు నేను ఐని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓకే, ద ఫస్ట్ ఐని ఫైండ్ అవుట్ చేద్దాం. డైరెక్ట్ వెళ్ళిపోదాం. అండ్ దెన్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఐని ఫైండ్ అవుట్ చేయాలి. సో I ఈక్వల్స్ టు సో V/R. సో ఓకే, బాగానే ఉంది. సో V/R కనుక మనకి ఇక్కడ V అనేది ఏముంది, V2 బై R దాని థెవెనిన్స్ రెసిస్టెన్స్ బై లోడ్ రెసిస్టెన్స్ ప్లస్ లోడ్ రెసిస్టెన్స్. సో అంతే కదా, మనకు ఇప్పుడు I ఏం వచ్చిందండి, సో థెవెనిన్స్ వోల్టేజ్ బై R2 ప్లస్ RL. ఓకే, బాగానే ఉంది. సో నెక్స్ట్ ఏంటో మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం, పవర్ గురించి మాట్లాడుకున్నాం. అంటే మనం ఏం మాట్లాడుకుంటున్నామండి, పవర్ గురించి మాట్లాడుకున్నాం. పవర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం పవర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, Pని కనుక్కోవాలి. సో మనకి P యొక్క ఫార్ములా ఏంటండి, సో P మనం కనుక్కోవాలి. సో ఇక్కడ నేను Pని కనుక్కోవడం కోసం I²R ఫార్ములాని యూజ్ చేస్తున్నాను. సో నాకు I ఆల్రెడీ ఉంది. I ఏంటంటే నాకు సో ఇదే
సో వీత్ బై ఆర్త్ ప్లస్ ఆర్ఎల్. సో దీనికి నేను హోల్ స్క్వేర్, సో ఆర్. సో ఇక్కడ నాకు ఆర్ ఏంటండి, ఆర్ఎల్ లోడ్ రెసిస్టెన్స్. సో పిఎల్ లోడ్ గురించి కనుక్కుంటున్నాం కనుక పిఎల్. సో ఓకే, ఇప్పుడు నాకు ఏమవుద్ది, సో వి థెవెనిన్స్ హోల్ స్క్వేర్ బై ఆర్ థెవెనిన్స్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ ఆర్ఎల్. సో ఓకే, ఇది నాకు పిఎల్. సో దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో పిఎల్ అంటే ఏంటి వచ్చిందంటే లోడ్ రెసిస్టెన్స్ దగ్గర మనం పవర్ లింక్ అనుకున్నామండి. సో విత్ హోల్ స్క్వేర్ విత్ స్క్వేర్ ఆర్ఎల్ బై ఆర్త్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్. సో అంటే థెవెనిన్స్ వోల్టేజ్ ప్లస్ లోడ్ రెసిస్టెన్స్ హోల్ స్క్వేర్. సో ఓకే, దీన్ని మనం గుర్తుంచుకోవాలి. సో అండ్ దీని ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కనుక ఇది యూ బై వి ఫార్మేషన్లో ఉంది కదా. సో దీనికి మనం ఒక డిఫరెన్షియేషన్ చేద్దాం. సో ఓకే, సో డిఫరెన్షియేషన్లో కూడా చాలా మెథడ్స్ చేయొచ్చు యూ బై వి అంటే. సో 1/v స్క్వేర్ ఇంటూ v ఇంటూ d బై dt v ప్లస్ u d బై dt v ఇలా చేయొచ్చు. లేకపోతే మోస్ట్లీ అందరు కూడా u ఇంటూ d బై dt v ప్లస్ v ఇంటూ d బై dt v u చేస్తారు. సో అలాగైనా చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మనం ఎలాగైనా సో దాన్ని చేయొచ్చు. సో వీ కెన్ నోట్ దట్. సో పిఎల్ అనేది ఇక్కడ నోట్ చేసుకుందాం. సో పిఎల్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ బై ఆర్ఎల్ బై ఆర్త్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్. సో మనం డిఫరెన్షియేషన్ చేద్దాం ఉన్నాం కదా. సో యూ బై వి ఫార్మేషన్. సో యూ బై వి ఫార్మేషన్ చేసినప్పుడు సో డిఫరెన్షియేషన్ డి బై డిటీతో చేసినప్పుడు సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో కొంతమంది 1/v స్క్వేర్ ఈక్వల్స్ టు సో v d by dt v plus u and then u d by dt v. సో ఇలా కూడా చేస్తారు. సో అది ఇలాగే చేయొచ్చు. లేకపోతే సో d by dt u by v ఈక్వల్స్ టు v d by dt u ప్లస్ v d by dt u v. సో ఇలా కూడా చేయొచ్చు. బట్ ఈ రెండు ఫార్ములాస్లో మనం ఏదైనా యూస్ చేసుకోవచ్చు. సో రెండింటితో కూడా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్. సో అండ్ దెన్ నౌ సో ఇప్పుడు ఆ పిఎల్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే డిపిఎల్ బై సో లోడ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకున్నాం కనుక సో డిఆర్ఎల్. సో ఇప్పుడు నేను అదే సో దాన్ని చేస్తున్నాను. సో dr ఇంటూ v స్క్వేర్ ఆర్ఎల్ బై ఆర్త్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్. సో ఓకే, ఇప్పుడు నేను దానికి ఈ పైన మెథడ్ సింపుల్గా ఉంటుంది కనుక మీకు అది చెప్తాను. సో ఇది కూడా చెప్తాను అనుకోండి. సో వాటి రెండు కూడా సింపుల్, ఎలాగైనా చేయొచ్చు. సో ఇక్కడ నాకు u బై v. సో ఫస్ట్ మనం ఈ వీని డిఫరెన్షియేషన్ చేయాలి, యూని డిఫరెన్షియేషన్ చేస్తాం కనుక సో u v ఆ తర్వాత v u. సో ఫస్ట్ ఇది అంటే ఆర్త్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ d by dt v స్క్వేర్ ప్లస్ ఆర్ఎల్ ప్లస్ సో నో ప్లస్ మైనస్ తీసుకోవాలి. సో ఓకే, సో ఇది కూడా అరేంజ్ చేస్తున్నాను. సో నేను దీని యొక్క స్టేట్మెంట్స్ దీని గురించి అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్. సో ఓకే, ఇప్పుడు v స్క్వేర్ బై ఆర్ఎల్ d బై dRL ఆర్త్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్. సో ఓకే, ఆర్త్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ అంటే సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం,
ఆర్ఎల్తో చేస్తున్నాం. సో ఆర్ఎల్ క్యాన్సిల్ అవుతుంది. సో v స్క్వేర్ ఇంటూ 1 మైనస్, సో v స్క్వేర్ మైనస్ ఆర్ఎల్, సో d బై dRL కదా. సో ఎప్పుడైతే d బై dx ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 2x ఫార్ములా. సో దాన్ని బట్టి ఏమవుతుంది ఇంటూ 2 ఆర్త్ ప్లస్ ఆర్ఎల్. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను రెండో వీక్ కదా దాన్ని కామన్ తీస్తాను. సో v స్క్వేర్ కామన్ తీస్తే ఆర్త్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ మైనస్, సో 2RL ఆర్త్ ప్లస్ ఆర్ఎల్. సో ఓకే, సో ఇప్పుడు మళ్ళీ v స్క్వేర్ కామన్ తీసి దీన్ని విడగొడతాం. సో అంటే స్క్వేర్ ఉంది కదా, సో ఆర్త్ ప్లస్ ఆర్ఎల్ ఇంటూ ఆర్త్ ప్లస్ ఆర్ఎల్ మైనస్ 2RL ఆర్త్ ప్లస్ ఆర్ఎల్. ఓకే, ఇప్పుడు ఈ ఆర్త్ ప్లస్ ఆర్ఎల్లో ఈ ఆర్త్ ప్లస్ ఆర్ఎల్ని కామన్ తీద్దాం. అప్పుడు ఇది ఉంటుంది ఆర్త్ ప్లస్ ఆర్ఎల్ మైనస్ 2RL. సో ఓకే, ఇప్పుడు ఈ వీక్ స్క్వేర్ ఉంది కదా దీన్ని అటు సైడ్ పంపించేద్దాం. సో ఎప్పుడైతే అటు సైడ్ పంపించేసామో సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ v స్క్వేర్ అంటే పంపించేసామో అప్పుడు మనకి ఏమవుతుందండి, సో 0 అయిపోతుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది ఆర్త్ ప్లస్ ఆర్ఎల్ బై ఆర్త్ ప్లస్ ఆర్ఎల్ మైనస్ 2RL ఈక్వల్స్ టు 0. సో దీన్ని కూడా అటు పంపించేద్దాం. ఆర్త్ ప్లస్ ఆర్ఎల్ మైనస్ 2RL ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు మనం సో 2RL మైనస్ ఆర్ఎల్ అంటే ఆర్త్ మైనస్ ఆర్ఎల్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఆర్త్ ఈక్వల్స్ టు ఆర్ఎల్. సో ఈ మైనస్ అటువైపు పంపిస్తే ప్లస్ అవుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఆర్త్ ప్లస్ ఆర్ అంటే మనకి ఇప్పుడు థెవెనిన్ రెసిస్టెన్స్ ఈక్వల్స్ టు లోడ్ రెసిస్టెన్స్ ఆర్ దెన్ సోర్స్ రెసిస్టెన్స్ ఈక్వల్స్ టు లోడ్ రెసిస్టెన్స్ అలాగైనా మనం మాట్లాడచ్చు. సో ఇప్పుడు సోర్స్ రెసిస్టెన్స్ ఈక్వల్స్ టు లోడ్ రెసిస్టెన్స్. సో సరిపోయింది కదా. సో మన దానికి బేస్ చేసుకుని సో సోర్స్ రెసిస్టెన్స్ ఈక్వల్స్ టు లోడ్ రెసిస్టెన్స్ వచ్చేసింది. సో ఇక్కడ ఇది కూడా మనం ఇక్కడ పెట్టుకుందాం ఆర్త్ మైనస్ ఆర్ఎల్. సో మనం ఏం చేయాలి నెక్స్ట్ మన దగ్గర ఇప్పుడు సో మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం అన్నాం. సో దీని యొక్క ఎఫిషియన్సీ కూడా కనుక్కుందాం. మనకి థీరం ప్రకారం ఆర్త్ ఈక్వల్స్ టు ఆర్ఎల్ అని వచ్చేసింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇదే, ఫైండ్ అవుట్ చేసేసాం. సో నెక్స్ట్ దానికి ఎఫిషియన్సీ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో మ్యాక్సిమం పవర్ అన్నాడు కదా, సో పవర్ అన్నప్పుడు అవుట్పుట్ బై ఇన్పుట్ కూడా చేయొచ్చు కదా. సో చేద్దాం. సో ఇప్పుడు ఇందాక మనం పిఎల్ ఏమనుకున్నామండి, v స్క్వేర్ బై ఆర్ఎల్ బై ఆర్త్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనకి ఆర్త్ ఈక్వల్స్ టు ఆర్ఎల్ కదా, అంటే ఇక్కడ ఆర్ఎల్ ప్లేస్లో మనం ఆర్త్ని పెట్టచ్చు కదా, అంటే థెవెనిన్స్ రెసిస్టెన్స్. అంటే ఇప్పుడు v థెవెనిన్స్ హోల్ స్క్వేర్ బై ఆర్ థెవెనిన్స్ బై, సో ఇక్కడ ఏముంది ఆర్ఎల్. సో ఇక్కడ కూడా ఆర్ఎల్ దగ్గర నేను థెవెనిన్సే పెట్టుకోవచ్చు కదా. సో అప్పుడు ఏమైంది 2 థెవెనిన్స్ బై హోల్ స్క్వేర్, అంటే ఇప్పుడు v థెవెనిన్స్ స్క్వేర్ బై ఆర్ థెవెనిన్స్ బై సో హోల్ స్క్వేర్ చేయండి. సో అప్పుడు 4 ఆర్ స్క్వేర్ అవుతుంది. ఈ స్క్వేర్ ఒకటి ఇందులో తీసేయండి. అప్పుడు v థెవెనిన్స్ స్క్వేర్ బై సో 2 ఆర్త్. సో ఇదే మనకి పిఎల్, అంటే మనకి ఇది అవుట్పుట్ అనమాట. సో మనకు అవుట్పుట్ వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని మనం సో ఇన్పుట్ కింద కన్వర్ట్ చేద్దాం. సో ఇన్పుట్ మనం ఏదైనా అనుకోవచ్చు, పీ మ్యాక్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో మ్యాక్సిమం పవర్ పంపిస్తారు కనుక
సో అప్పుడు ఏమైంది, సో 2 ఇంటూ, సో డబుల్ చేస్తారు. ఓకే, బేస్డ్ ఆన్ ఫర్ ద హైయర్ స్టాండర్డ్స్ వీ కెన్ డబుల్ దిట్ 2 ఇంటూ ఆర్. సో అప్పుడు ఏమైంది, v²/4r. సో మనకు ఇప్పుడు పిఎం వచ్చింది, పిఎల్ వచ్చింది. సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేద్దామా. సో ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎఫిషియన్సీ ఏమైంది, సో మనకి ఇప్పుడు ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలంటే పిఎల్పి అంటే లోడ్ అంటే అవుట్పుట్. సో లోడ్ అనేది ఎక్కడ ఉంటే మనకి అవుట్పుట్ అదే అవుట్పుట్ దగ్గర ఫైండ్ అవుట్ చేస్తాం. సో దాని పిఎం అంటే స్టార్టింగ్. సో పిఎం సో అంటే v² ఈక్వల్స్ టు by 2r v²/4r. సో ఓకే, 2 times ఆల్మోస్ట్లీ 50%. సో మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం యొక్క ఎఫిషియన్సీ ఎంత అండి, 50%. సో ఇది మనకి ఐఏఎస్ ఎగ్జామ్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్, ఈఎస్సి ఎగ్జామ్ అంటే ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సర్వీస్ ఎగ్జామినేషన్స్. సో ఇవి అండ్ దెన్ గేట్ ఎగ్జామినేషన్స్ అడుగుతాడు. సో మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం, హౌ మచ్ ఎఫిషియన్సీ విల్ బి డెవలప్డ్. సో 50%. అండ్ దెన్ ఇంకో విధంగా అడగచ్చు, ది డాష్ పర్సెంటేజ్ ఆఫ్ ది మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ఎఫిషియన్సీ 50%. సో ఇలా అడుగుతాడు. సో అంతే అప్లికేషన్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క అప్లికేషన్స్ ఏంటంటే, దీని యొక్క అప్లికేషన్స్ వచ్చేటప్పటికి సో మనం యొక్క సోర్స్ రెసిస్టెన్స్ దగ్గర ఉన్న టోటల్ మ్యాక్సిమం పవర్ని లోడ్ రెసిస్టెన్స్ పంపిస్తున్నాం కనుక సో ఇది మనకి ఎలక్ట్రానిక్స్ డివైజెస్లో యూజ్ అవుతుంది. అంటే బేస్డ్ ఆన్ ఫస్ట్ ఏంటంటే కనుక ఆడియో స్పీకర్స్లో బాగా యూజ్ అవుతుంది. సో ఆడియో స్పీకర్స్ దగ్గర బాగా యూజ్ అవుతుంది. అండ్ దెన్ సెకండ్ వన్ ఏంటంటే కనుక క్యాస్కాడింగ్ ఆఫ్ ది యాంప్లిఫైయర్స్. సో యాంప్లిఫికేషన్ చేసినప్పుడు సో మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ చేయాలి కనుక సో యాంప్లిఫైయర్స్ దగ్గర ఇది యూజ్ అవుతుంది. అండ్ దెన్ క్యాస్కాడింగ్ ఆఫ్ ది ఇంపిడెన్స్ సోర్సెస్, ఇంపిడెన్స్ దగ్గర యూజ్ అవుతాయి. సో అన్న ఎనీ సో ఈ అన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్లో యూజ్ చేస్తుంది. ఇంకా అదర్ సిస్టమ్లో యూజ్ చేయొచ్చు అంటే కనుక ఎలక్ట్రోమెకానిక్స్. సో అంటే మెకానికల్ డివైజెస్లో కూడా అంటే ఆటో లైటింగ్ సిస్టమ్. సో ఆటోమేటిక్గా లైటింగ్ సిస్టమ్ దగ్గర మనం ఈ మెథడాలజీని యూజ్ చేసి మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరీని యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఓకే, మనకి ఎఫిషియన్సీ ఉంది, అన్నీ బాగానే వచ్చాయి. అంటే ఎఫిషియన్సీ ఉన్నప్పుడు కంపల్సరీ గ్రాఫ్ కూడా ఉంటుంది కదా. సో యూ కెన్ ఆల్సో ఫైండ్ అవుట్ ది గ్రాఫ్. సో గ్రాఫ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే కనుక ఇదే. సో థెవెనిన్స్ రెసిస్టెన్స్ ఈక్వల్స్ టు లోడ్ రెసిస్టెన్స్, ఆర్ దెన్ సోర్స్ రెసిస్టెన్స్ ఈక్వల్స్ టు లోడ్ రెసిస్టెన్స్. సో ఏంటంటే గ్రాఫ్. ఓకే, సో గ్రాఫ్. సో ఇప్పుడు మనం గ్రాఫ్ అనేది ఇక్కడ మనం లోడ్ రెసిస్టెన్స్ని తీసుకుంటాం. ఇక్కడ మనం సోర్స్ని తీసుకుంటాం. సో ఓకే, దీనికి గ్రాఫ్ ఎలా వస్తుందంటేనండి ఇలా వస్తుంది. దీనికి మ్యాక్సిమం పేరు ఎందుకు వచ్చింది తెలుసా, దిస్ విల్ ఆల్సో ఏ. సో పవర్ అనేది పంపించినప్పుడు మ్యాక్సిమం, సో పీ మ్యాక్స్. సో అందుకు దీనికి మ్యాక్సిమం పేరు వచ్చింది. సో గ్రాఫ్ చూసారు పై వరకు వెళ్ళింది. సో మ్యాక్సిమం పవర్ వెళ్తే ట్రాన్స్ఫర్ సో అంటే 50% పంపిస్తుంది. సో మనకి చెప్పాలంటే గనక సో రెసిస్టెన్స్ అనేవి ఇవన్నీ లాసెస్ వల్ల, అపోజింగ్ రెసిస్టెన్స్ వల్ల సో చాలా వరకు లాస్ అయ్యి కానీ సో ఈ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం వల్ల సో వీ కెన్ సోర్స్ రెసిస్టెన్స్ టు లోడ్ రెసిస్టెన్స్ ది మ్యాక్సిమం పవర్ ఇస్ ద ట్రాన్స్ఫర్. దట్ మీన్స్ లోడ్ రెసిస్టెన్స్ వీ కెన్ రిసీవ్ ది మోర్ పవర్, సో మ్యాక్సిమం పవర్. సో ఇది సో గ్రాఫ్ ఇదండి.
సో కెన్ ఫైండ్ అవుట్ దట్ చాలా ఇది కూడా అడగచ్చు ఇటువంటి గ్రాఫ్స్ నెంబర్ ఆఫ్ ఇచ్చి సో ఏది మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ తినక గ్రాఫ్ అని కూడా అడుగుతారు. ఓకే ఫ్రెండ్స్, క్లియర్ దట్. మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు ఇటువంటి నెంబర్ ఆఫ్ వీడియోస్ కావాలంటే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సబ్జెక్ట్ మీద ఎన్నో సిరీసెస్ ఉన్నాయి మా ఛానల్ అకాడమీలో. దీస్ అకాడమీ విల్ గివ్స్ టు యూ. అండ్ దెన్ ఫ్రెండ్స్, ప్లీజ్ టు సపోర్ట్ ఫర్ దిస్ ఛానల్. సో మీ అందరి కోసం, తెలుగు వారి కోసం ప్రత్యేకంగా ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బేస్డ్ ఆన్ ఫర్ ది హైయర్ స్టాండర్డ్స్ నుంచి మీకు క్లియర్గా సింపుల్ వేలో చెప్తారు. సో మాకు ఏం ఒకటే, మా యొక్క ఛానల్ ఏం ఒకటే, ఫ్రీ టు లెర్న్ సింపుల్ టెక్నిక్ అండ్ సింపుల్ టిప్స్. ఓకే, ఫ్రీ టు లెర్న్ సింపుల్ వే, ఫ్రీ టు లెర్న్ సింపుల్ టెక్నిక్, ఫ్రీ టు లెర్న్ సింపుల్ వే. దిస్ ఈజ్ మై ఓకే. ప్లీజ్ టు సపోర్ట్ అస్. నా ఎక్స్ప్లెనేషన్కి మీకు నచ్చినట్టుగా కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ దెన్ రిలేటివ్ మెంబర్స్ అందరికి షేర్ చేయండి. అండ్ దెన్ ఏదైనా కానీ మీకు డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ది బెల్ ఐకాన్ అండ్ దెన్ వెయిటింగ్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, జై భారత్, జై హింద్.